సమయము 11:47 అవుతుంది. నేను చిక్కమగళూరు KSRTC మన భీమవరం కిటైతే వచ్చాము. ఇద్దరం కలిసి రైల్వే స్టేషన్ నుండి ఆటోలో వచ్చాము. డ్రాప్ చేసడానికి బెంగళూరుకు వెళ్లే బస్సు అని ఫ్రంట్ లో బ్యాగ్ పెట్టేశాను. బంధం అనేది ఇలా ఉంటుందండి. ఒకసారి కనెక్ట్ అయితే వదలం, అది అలా ఉంటుంది. వీడియో చిక్కమంగళూరు నుంచి బెంగళూరు వరకు చేస్తారు. బస్ జర్నీ చాలా బాగుంటుంది, చూడండి. ఓకే గైస్, మన చిక్కమంగళూరు KSRTC బస్ స్టాండ్ నుండి బెంగళూరు ఈ బస్సు మనం సెలెక్షన్ చేసుకున్నాము. అండ్ బ్యాగ్ కూడా ఫ్రంట్లో పెట్టేసినాము. అండ్ మన బస్సులో కింద బజే పਹੁంచేగా బెంగళూరు. సాయంకాలం 6 గంటలకు మన బస్సు అరైవల్ అవుతుంది బెంగళూరు. ఈ బస్సు ఎందుకు సెలెక్షన్ చేసుకున్నానంటే, ఇక్కడ చూడండి మొత్తం ఇవే ఉన్నాయి, KSRTC ఉన్నాయి. అండ్ ఇది చిక్కమంగళూరు బస్ స్టాండ్. ఇది చూడండి, చిక్కమంగళూరు మేనేజర్, చిక్కమంగళూరు డిపో. అండ్ మన బస్ టికెట్ వచ్చేసి KSRTCలో 323 రూపీస్ పడింది. డ్రైవర్ చూడండి, డ్రైవర్ పేరు మనం అడగలేదు. సో మనం ఎగ్జాక్ట్లీగా 12 గంటలకు మన KSRTC బస్ అనేది డిపార్చర్ అవ్వడం జరిగింది మన చిక్కమంగళూరు బస్ స్టాండ్ నుండి. సో 6 గంటలకు మనం బెంగళూరు చేరుకుంటుందని చెప్పడం జరిగింది మన కండక్టర్ సారు. చూద్దాం చూడండి. ఇది చిక్కమంగళూరు యొక్క బస్ స్టాండ్. ఇదిగోండి, చిక్కమంగళూరు బస్ స్టాండ్ నుండి డిపార్చర్ అయింది మన ట్రైన్. ఎగ్జాక్ట్గా 12 గంటలకు డిపార్చర్ అవ్వడం జరిగింది. గంటల 38 నిమిషములకు బీరూరు టౌన్లోకి ఎంటర్ అయితే మన బస్సు. మన కర్ణాటకలో స్పీడ్ బ్రేకర్స్ చాలా ఎక్కువగా ఉంటాయి.
సమయము 12 గంటల 40 నిమిషములు బెలూరు టౌన్కు చేరుకోవడం జరిగింది. ఇప్పుడు బెలూరు కేఎస్ఆర్టీసీ బస్ స్టాండ్లోకి ఎంటర్ అవుతున్నాము లోపలికి. ఇదండి మన బెలూరు కేఎస్ఆర్టీసీ. అది కూడా బెంగళూరు వెళ్ళేది, అది కూడా చిక్మగళూరు నుండి స్టార్ట్ అయింది. అండ్ 42 నిమిషములకు మనకు బెలూరు కేఎస్ఆర్టీసీ బస్ స్టాండ్ చేరుకున్నాం మనం ఇప్పుడు. అయితే ముఖ్యంగా ఒకటి చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే కర్ణాటకలో ఎక్కువగా స్పీడ్ బ్రేకర్లు అనేది ఎక్కువగా ఉంటాయండి. బెలూరు కేఎస్ఆర్టీసీలో మొత్తం ప్యాసింజర్స్ మొత్తం దిగేశారు, ఎంటీ బస్ అంతా ఎంటీ. మహా అంటే ఒక 20-25 ప్యాసింజర్స్ మాత్రమే ఉన్నారు. అండ్ మళ్ళీ ఇక్కడ బోర్డింగ్ అవుతున్నారు కొంతమంది. సో చిక్కమగళూరులో బోర్డింగ్ అయిన ప్యాసింజర్స్ మొత్తం ఇక్కడ బెలూరు వరకే, మళ్ళీ ఇక్కడి నుంచి బోర్డింగ్ అవ్వడం. బెలూరు బస్ స్టాండ్ నుండి డిపార్చర్ అవ్వడం జరిగింది అండ్ బయలుదేరుతున్నాము. అదిగోండి అక్కడ కనబడుతుంది కదా, ఇది అమరావతి. ఇది నార్మల్ కేఎస్ఆర్టీసీ అనుకుంటాను. బస్సు మాత్రం కేఎస్ఆర్టీసీ బస్సు చాలా మంచి ఫుల్ పికప్లో ఉంది, కానీ బట్ రోడ్డు అయితే సరిగా లేదు. చూడండి ఇక్కడ మళ్ళీ స్పీడ్ బ్రేకర్ వచ్చింది చూడండి. ఈ విధంగా ప్రతి చోట స్పీడ్ బ్రేకర్ చూడండి, ఎక్కడ కూడా స్పీడ్ బ్రేకర్ వచ్చింది. ఇలా ఎక్సిలేటర్ ఇవ్వడము మళ్ళీ తగ్గించడము, ఎక్సిలేటర్ ఇవ్వడము మళ్ళీ తగ్గించడము. గుజర్హల్లి
మన హాసన్ జిల్లాలో డిస్ట్రిక్ట్ కోర్ట్ కాంప్లెక్స్ అంటే ఇది కనపడేది. చాలా పెద్దది కదా, చాలా పెద్దది, హైకోర్టు లాగా ఉంది చూడండి. ఇప్పుడు ఆర్టీసీ కేఎస్ఆర్టీసీ బస్ స్టాండ్లోకి వెళ్తుంది మన బస్సు. హసన్ సిటీలో ప్రతిదీ చాలా బాగుంది. ఒక క్యాపిటల్ సిటీలో ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఇక్కడ ఉన్నాయన్నమాట. పెద్ద పెద్ద స్థాయిలో ఇప్పుడు కేఎస్ఆర్టీసీ బస్ స్టాండ్ కూడా సేమ్ ఒక ఎయిర్పోర్ట్ ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఉంది. ఇదిగోండి, ఇది కేఎస్ఆర్టీసీ మన హాసన్ది. నేను అక్కడి నుంచే స్పాట్ చేసా, పైన ఫ్లైఓవర్ నుంచి వచ్చింది కదా, అప్పుడే స్పాట్ చేసా. చాలా పెద్దది చూడండి. చూడండి ఎంత పెద్దదో ఇది బస్ స్టాండ్, చాలా పెద్దది చూడండి. నెంబర్ ఆఫ్ బస్సెస్ పడతాయి మొత్తం చుట్టూ ఉంది ఇది. ఓ మై గాడ్, అంతా పెద్ద సిటీలో ఎలా ఉంటుంది, క్యాపిటల్ సిటీలో ఎలా ఉంటుందో మన హైదరాబాద్లో ఎలా ఉంటుందో సేమ్ అదే విధంగా ఉంది. సిటీ అన్నీ ఖాళీగా ఉన్నాయి. మేబీ స్పీడ్ బ్రేకర్లు అయితే ఎన్ని ఉన్నాయంటే మనం ఎంచుకోలేము అన్నమాట. అన్నీ ఉన్నాయి స్పీడ్ బ్రేకర్. ప్రతి కిలోమీటర్ ఒక స్పీడ్ బ్రేకర్. టౌన్లో అయితే ప్రతి మీటర్కి ఒక స్పీడ్ బ్రేకర్ ఉంది. చూడండి ఇక్కడ మళ్ళీ ఒక స్పీడ్ బ్రేకర్ చూడండి ఇక్కడ. అబ్బా మొత్తం కౌంటింగ్ చేసిన కేవలము మన బస్టాండ్ లోపలనే 33 స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయండి. ఇంకా అర్థం చేసుకోండి. అదేంటి అలా పోయి ఇలా వచ్చి స్టాండ్లో పెడుతున్నాడా? లేదే స్టాండ్లో. మన డ్రైవర్ అయితే ఫుల్ పికప్లో ఉన్నాడు, బస్ కూడా ఫుల్ పికప్లో ఉంది. 1:43 కేఎస్ఆర్టీసీ బస్ స్టాండ్ చేరుకోవడం జరిగింది. ఇక్కడ మొత్తం వచ్చేసి రాజహంస మన బస్ చూడండి రిటర్న్లో తీసుకొచ్చి ఇక్కడ పార్క్ చేయడం జరిగింది. అది చాలా పెద్దదనమాట. మన హసన్ జిల్లాలో కేఎస్ఆర్టీసీ బస్ స్టాండ్ అనేది చాలా పెద్దది. అండ్ మెయిన్ ఇంకో విషయం చెప్పాలంటే, ఈ విషయం ఏంటంటే బెంగళూరు నుండి హసన్ వెళ్ళేది, అండ్ ఇది మంగళూరు నుండి బెంగళూరు వెళ్ళేది. సో ఈ బస్సులో జర్నీ చేస్తే BS6 కేఎస్ఆర్టీసీ ఇది. సో ఈ వీళ్ళు కూడా రిటర్న్లో తీసుకొచ్చి పార్క్ చేస్తున్నారు వీళ్ళు. యాక్చువల్లీ ఏంటంటే మన మొబైల్ బ్యాటరీ ఛార్జింగ్ డౌన్ అయిపోయింది. టోల్ స్టార్ట్ అయిందండి. చూద్దాం ఇక్కడి నుంచైనా స్పీడ్ బ్రేకర్లు లేకుండా ఉంటాయేమో చూద్దాము. శాంతిగ్రామ టోల్ గేట్. వర్షం ఫుల్గా కంటిన్యూ వర్షం ఉండడం వల్ల గ్లాస్ మీద నీటి బుడగల వల్ల మనకు బయట వీడియో అంటే సరిగ్గా క్లారిటీ కనపడడం లేదు. సో అదే ఒక్కటే. అండ్
మన మన బస్ను ఓవర్టేక్ చేయడం జరిగింది. అండ్ ఇప్పుడు మనం ఆ రెండుని ఓవర్టేక్ చేస్తున్నాము. ఇది బెంగళూరు. ఇది మనకి ఓవర్టేక్ చేసింది, మన ఈ బస్సు ఓవర్టేక్ చేసింది. సమయము 3:51 అవుతుంది. ప్రస్తుతానికి మనం ఎడియూరు ప్లేస్లోకి వచ్చినాము. ఇప్పుడు మన బస్సు వచ్చేసి ఇక్కడ ఇంకా భోంచేయని వాళ్ళు అంటే ఎక్కువ లేరు. బెంగళూరు అంటే చిక్మగళూరు నుండి బెంగళూరు డైరెక్ట్ వెళ్ళే ప్యాసింజర్ చాలా తక్కువ అనమాట. అయినప్పటికీ బస్సు చాలామంది ప్యాసింజర్ దిగి రాలేదు. అండ్ కొంతమంది ఎవరైతే భోంచేయలేదో లంచ్ అంటే సమయం 3:51 అయిపోయింది. చూద్దాం ఇప్పుడు మొత్తం ఈ కేఎస్ఆర్టీసీ బెంగళూరు వెళ్ళేటివి, తర్వాత వచ్చేసి ఇది హసన్, ఇది వచ్చేసి ఇవన్నీ ఈ విధంగా తదితర అన్నీ వెళ్తుంటాయి. హసన్ బెంగళూరు మొత్తం. బట్ ఇది ఎడియూరు అనమాట. ఎడియూరు పాయింట్ ఇక్కడ లంచ్ కంప్లీట్ చేసుకుని మళ్ళీ ఇక్కడి నుంచి బయలుదేరుతారు. చూద్దాం లోపల ఏమున్నాయి అనేది. 4:26 కునిగల్ టౌన్లోకి చేరుకోవడం జరిగింది. ఇది కునిగల్. కునిగల్ బస్ కేఎస్ఆర్టీసీ బస్ స్టాండ్లోకి ఎంటర్ అవుతున్నాము. ఇప్పుడు ఈవినింగ్ అయిందిన ఇళ్లలో ఉండవలసిన మొత్తం జనాల బస్టాండ్లో వచ్చేసి ఉన్నారు. నెలమంగళ దేవిహల్లి ఎక్స్ప్రెస్ ప్రైవేట్ లిమిటెడ్ అండి. ఇదే లాస్ట్ అనుకుంటాను. నెలమంగళ టోల్ ప్లాజా. ఐదు గంటల 8 నిమిషములకు నెలమంగళ టోల్ ప్లాజా రీచ్ అవ్వడం జరిగింది.
యశ్వంత్పూర్ జంక్షన్ రైల్వే స్టేషన్ అండ్ పైన మెట్రో. చూడండి మన యశ్వంత్పూర్ జంక్షన్ రైల్వే స్టేషన్లో మొత్తం వర్క్ అండర్ ప్రాసెస్లో ఉంది మొత్తం. సమయం 6:38 చేరుకున్నాము. డెస్టినేషన్ స్టేషన్ అయిన మన బెంగళూరు మ్యాజెస్టిక్ చేరుకోవడం జరిగింది. అండ్ ఫేర్ గురించి కూడా చెప్పడం జరిగింది. అండ్ అక్కడ ఇడియోర్ దగ్గర ఐ థింక్ 3 గంటలకు సంథింగ్ మర్చిపోయాను. అక్కడ ఇడ్లీ సాంబార్ నెంబర్ 1 చాలా బాగుండింది. 3 ఇడ్లీస్ 60 రూపీస్, ఫుల్ బాగా పెద్ద సైజ్ అన్నమాట. అప్పుడు నేను ఎందుకు వీడియో తీయలేదు, ఎందుకు చూపించలేదు అంటే అప్పుడు ఛార్జింగ్లో పెట్టాను. అక్కడ కొద్దిసేపు ఛార్జింగ్ అవుతుంది, అప్పటికి ఆల్రెడీ ఛార్జింగ్ అయిపోయింది అనమాట. సో ఇదే అండి మన బస్సు. సో ఈ విధంగా మనది జర్నీ చిక్మగళూరు నుండి అప్ టు బెంగళూరు మ్యాజెస్టిక్